ఇద్దరిని అవుట్స్కట్స్ లోకి తీసుకెళ్ళండి. మృదులని వ్యాన్లో పెట్టి పెట్రోల్ పోసి తగలేయండి. మరి వీరస్వామిని ఏం చేయాలి? ఇంకొంచెం మందు పట్టించి డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టండి. దాంతోపాటు వాడు కూడా వ్యాన్లో తగలబడి చావాలి. సీన్ ఎలా ఉండాలంటే వీరస్వామి దాన్ని వ్యాన్లో ఎత్తుకుపోతుంటే ఏదో యాక్సిడెంట్ అయి ఇద్దరు చచ్చినట్టుండాలి. చివరికి బూడిదే మిగిలాలి. అబ్బా, ఏం ప్లాన్ వేసావే! వీరస్వామిని తీసుకురమంటే వాణ్ణి కేసులో ఇరికిస్తావేమో అనుకున్నా. అలాగే చేద్దామనుకున్నాను, కానీ రేపు వాడికి ఏదైనా ఆధారం దొరికి తిరిగి మనల్ని ఇరికిస్తే పరిస్థితి ఏంటి? అందుకే లేపేద్దామని డిసైడ్ అయిపోయా. నువ్వు సూపర్ సరియు. ఈ ఇద్దరిని పక్కన పెట్టుకుని ఏం చేయాలో, ఏం చేస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడ్డా. నువ్వు సూపర్ ప్లాన్ వేసావు. కానీ జాగ్రత్త, మనకి సంబంధించి ఏ ఒక్క ఆధారం అక్కడ ఉండడానికి వీల్లేదు. మొత్తం వీరస్వామి మీదకి రావాలి. ఉన్నారుగా మన వాళ్ళు, ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్లు. వాళ్ళు చూసుకుంటారులేవే. ఇప్పుడే బయలుదేరి పని ఫినిష్ అయ్యాక ఫోన్ చేస్తా. ఏయ్, పదండి. మృదులా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఇక ఇక్కడ నేనేం చేసినా అడ్డుపడేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరే. అసలు అసలు ఏం ఆడుకున్నావే? అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో సిగరెట్ తాగితే తప్పు, మందు కొడితే తప్పు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బ్లాక్మెయిల్ చేసావు కదే. ఇప్పుడేం చేస్తావే? నువ్వు చచ్చి పైకెళ్ళాక అక్కడి నుంచి ఆపడానికి ట్రై చేయి. అస్సలు అసలు అప్పటి నుంచి టార్గెట్ చేశాను. ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూశాను. 2 సార్లు చావు వరకు వెళ్ళినా అదృష్టం బాగుండి తప్పించుకున్నా. కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు. నువ్వలా మంటల్లో కాలుతుంటే నా కోపం, పంతం, ఈగో అన్ని కాలిపోయి చివరికి ప్రశాంతంగా ఉంటుంది. మృదులా, 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 మృదులా. మధు, మధు, బావా. మధు, ఏమైందయ్యా? పీడకల, పీడకల అత్తయ్య. మృదులాకేదో అయినట్టు భయంకరమైన పీడకల వచ్చింది. పిచ్చి నా బ్రదరు, అది కల కాదు, నిజమే. కాసేపట్లో నీ మృదుల కాలి బూడిద కాబోతోంది. ఏదేమైనా నీది నిజమైన ప్రేమే అన్నయ్య. అందుకే దానికి జరగబోయేది నీకు ముందే కనిపిస్తోంది. ఊరికే భయపడుతూ ఆలోచిస్తుంటే ఇలాంటి కళ్ళే వస్తాయి. మృదులకేం కాదు. లేదు మామయ్య, ఒక్కో క్షణం గడిచే కొద్దీ ధైర్యం తగ్గిపోతుంది, నమ్మకం పోతుంది మామయ్య. మృదుల నాకు దూరం అయిపోతుందన్న భయం, మళ్ళీ చూస్తానో లేదోనన్న భయం. మృదుల ఏదో ప్రమాదంలో ఉంది మామయ్య, లేకపోతే ఇలా అనిపించదు. నాకు భయం వేస్తుంది మామయ్య. అసలు అసలు మృదులను మళ్ళీ చూస్తానో లేదో కూడా తెలియడం లేదు. ఏంటయ్యా ఇది? ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే నువ్వే ఇలా నీరు కారిపోతే ఎలా? ఇక్కడ నువ్వు ప్రాణాలతో ఉంటే మృదుల ప్రాణాలతో ఉంటుంది అనేవాడివి. ఇప్పుడు ఏమైపోయిందా నమ్మకం? ఇప్పటి వరకు ఆ నమ్మకంతోనే ఉన్నాను అత్తయ్య, కానీ మెల్లగా ఆ నమ్మకం పోతుంది. అక్కడ మృదుల ఏ పరిస్థితుల్లో ఉందో ఇక్కడ నా ఊపిరి ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. తెలిసిపోతుంది అత్తయ్య, మృదుల ఏదో పెద్ద ప్రమాదంలో ఉంది. లేదయ్యా, నువ్వు ఊరికే భయపడుతున్నావు. మృదులకేం కాదయ్యా. మీరు నిజం, మీ ప్రేమ నిజం. ఆ దేవుడు మిమ్మల్ని వేరు చేయలేడు. అవునత్తయ్య, వేరు చేయడు. ఇద్దరిని ఆ పైనే కలుపుతాడు అనిపిస్తుంది.
బావా ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నిజంగానే పిచ్చెక్కిపోతుంది. మృదుల లేకుండా నేను బతకలేను. ఈ జీవితం నాకు అవసరం లేదు. మధు, మృదులకేం కాదంటే ఎందుకు ఏదేదో మాట్లాడతావు? పొద్దున వరకు ఎక్కడుందో తెలియదు. నీకన్నా మేమెక్కువ భయపడ్డాం. కానీ ఇప్పుడు ఆ వీరాస్వామి దగ్గర ఉందని తెలిసింది కదా, ఇంకా ఎందుకు భయం? వీరాస్వామి దగ్గరే ఉంది కాబట్టి మృదుల ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు. వీరాస్వామి దొరికితే మృదుల దొరికిపోయినట్టే. వీరస్వామి దొరికితే కదా, మీకు దొరకకముందే మృదులతో పాటు వాడు కూడా బూడిద కాబోతున్నాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్నా ఇంత అన్యోన్యమైన జంటను విడదీయడానికి ఆ దేవుడికి మాత్రం మనసెలా వస్తుందయ్యా? నిజంగా విడదీస్తే అసలు ఆ దేవుడే లేనట్టయ్యా. మధు, నేను చెప్తున్నాను కదా, తెల్లారేలోపు పోలీసులు వీరాస్వామిని పట్టుకుంటారు, మృదులను తెచ్చి నీ ముందు పెడతారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. తరుణ్, మధుని రూమ్లోకి తీసుకెళ్ళు. అలాగే నాన్న. వెళ్ళయ్యా. రా బావా. ఒకవేళ మృదులకి నిజంగానే ఏదైనా జరిగితే ఏంది నాన్న బావ పరిస్థితి? ప్రాణాలతో ఉంటాడా? వాళ్ళది నిజమైన ప్రేమమ్మా. ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా వాళ్ళనేమీ చేయలేవు. ఇప్పుడొచ్చిన ఈ కష్టం కూడా ఇంతేనమ్మా. వాళ్ళని దూరం చేయలేదు. మృదుల క్షేమంగా వస్తుంది, మధు కూడా క్షేమంగానే ఉంటాడు. మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు ఎంత చెప్పినా ఇక్కడ మానసి మనసు మారదు, అక్కడ మృదుల తలరాత మారదు మావయ్య. మాన్సి, మాన్సి, నీకేమైంది మాన్సి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఇంకేం చేయమంటాం? బావట్ల పస్తులుండడం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా సరియు. అంటే కొంపదీసి మృదుల దొరికిపోవాలని కోరుకుంటున్నావా ఏంటి? లేదే, కనిపించని దానికోసం బావెందుకిట్లా పిచ్చివాడైపోతున్నాడా అని ఏడుస్తున్నా. ఎంత ఊహించుకున్నా తెలుసా లైఫ్ని? అత్త నన్ను కోడల్ని చేసుకుంటా అని మాటివ్వగానే బావతో బంగారు జీవితాన్ని కలలుగన్నా. కాని చివరికి ఎట్లయిందో చూడు. అది బావను వదిలేసిపోతుంది. బావ మళ్ళీ నావాడవుతాడని ఆశపడితే చివరికి పిచ్చోళ్ళ మిగిలేటట్టున్నాడు. నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు మాన్సి. కొంచెం ఓపిక పట్టు. ఆ దరిద్రం వదిలిపోతుంది. నువ్వనుకున్న జీవితం నీకు దక్కుతుంది. లేదు సరియా, అప్పుడా వీరాస్వామి ఇట్లా తీసుకుపోయి పెళ్లి చేయాలని చూస్తేనే బావకి పెళ్ళమై తిరిగొచ్చింది. మళ్ళా ఇప్పుడా వీరస్వామి తీసుకుపోయిందంటే ఇంకెంత స్ట్రాంగ్గా తిరిగొస్తుందోనని భయమైతుంది. ఇప్పుడు ఆ వీరస్వామి కూడా నా మనుషుల దగ్గరే ఉన్నాడు. కాసేపట్లో చావబోతున్నాడని తెలిస్తే ఎగిరి గంతేస్తావు మాన్సి. కానీ ఇది ప్రాణాలు తీసే విషయం కదా, చెప్పకపోవడమే మంచిది. మహా అయితే ఈ ఒక్కరోజు టెన్షన్ పడతావు కదా. మాన్సి, నేను చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ అది తిరిగి రాదు. అన్నయ్యతో నీ పెళ్ళవుతుంది, బావతో నా పెళ్ళవుతుంది. ఆ దరిద్రం పోయి ఇల్లంతా ఇక ప్రశాంతంగా ఉంటుంది. అందరం సంతోషంగా ఉంటాం. ఏమో సరియా, ఒకప్పుడు సంతోషమంతా నాతోనే ఉన్నట్టుండేది. ఇప్పుడు ఒక క్షణమైనా ఉంటదా ఉండదా అన్నట్టయిపోయింది. నా తలరాత ఎట్లా రాసిందో. చెప్పు సరియు. ఎక్కడి వరకు వెళ్లారు? ఇంకో 10 నిమిషాల్లో చేరిపోతాం సరియు. వెరీ గుడ్. చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఏ చిన్న తేడా కూడా జరగకూడదు. ఓకే సరియు, పని అయిపోయాక ఫోన్ చేస్తాను.
ఏంటి తెలిసేది? ఏమైందో ఏంటో, అసలు చచ్చిందో బతికుందో ఏమీ తెలియక మేం చేస్తున్నా. ఇదేదో తేలాకే ఆఫీస్కొస్తా. అమ్మా మృదుల, ఏమైపోయావు తల్లి? ఎక్కడున్నావు తల్లి? అమ్మా మృదుల, అమ్మా మృదుల. ఏయ్, ఎవరో పోయినట్టు ఎందుకే ఏడుస్తున్నావు? ఇంకా నీ కూతురు చచ్చిందని కన్ఫర్మ్ గా తెలియలేదు కదా, అప్పుడే ఏడుపెందుకు మొదలెట్టావు? ఉన్న దరిద్రం సరిపోదనా? ఆ రోజు నీ కూతుర్ని తీసుకుపోమ్మని చెప్పాను కదే, అప్పుడే తీసుకుపోయింటే మీ చావు మీరు చచ్చుండేవారు, మేం ప్రశాంతంగా ఉండుండేవాళ్ళం కదే. ఎందుకే మా పాలిట సెన్లా దాపురించారు? ఎందుకే మమ్మల్ని చంపుకు తింటారు? నా బిడ్డ ఏం తప్పు చేసిందమ్మా? అన్నేసి మాటలు అంటున్నారు. నార్మల్, అక్కడ నీ బిడ్డ చచ్చిందో లేదో తెలియదు కానీ ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడే నేను చంపేస్తా. నా బిడ్డ ఏం చేసింది, నా బిడ్డ ఏం చేసింది అని అందరూ కలిసి నా బిడ్డ జీవితం నాశనం చేశారు కదే. అయినా ఇంకేం చేయాలి? నీ కూతురు వల్ల నా కొడుక్కి జరిగిన ఒక్క మేలేంటో చెప్పు. తల్లి కూతుళ్ళకి దండం పెడతా. అమ్మా, నీ కూతురేమో నా కొడుకుని మాయ చేసే దగ్గరైతే, నీ మొగుడేమో నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు కదే. అయ్యో లేదమ్మా, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నోరు ముయ్యమని చెప్పానా? తప్పు చేస్తున్నది మీరే. ఓ, వచ్చేసావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. అసలు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద ఒక్క మాట కూడా పడినివ్వవు కదా. అసలు కలలో తిట్టినా లేపి మరీ అడిగేస్తావు కదా. పాపం బిడ్డ ఏమైందో తెలియక బాధలో ఉంటే ఇంకా నీ మాటలతో బాధపడతావేంటోదినా? ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారు? ఎంత ప్రశాంతంగా ఉండాల్సిన జీవితం మాకివన్నీ అవసరమా? ఈ తల్లి పిల్లవలే కదా ఈ రోజు ఈ బాధలన్నీ. అయినా ఆ రోజు సంక్రాంతిలో ఏం చెప్పానో అడుగు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి, మా జీవితాల్ని నాశనం చెయ్యొద్దు అని నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పా. ఈ రోజులా మనల్ని చంపడానికి వెళ్ళలేదు. చూడు, ఏదన్నా తేడా జరిగి నా బిడ్డకేమన్నా అవ్వాలి, నిన్ను, నీ కూతుర్ని, నీ మొగుణ్ణి ఒకే దగ్గర పెట్టి షూట్ చేసి చంపేస్తా. జాగ్రత్త. చూడండమ్మా, నా బిడ్డని ఎన్నెన్ని మాటలు అంటున్నారు. అది ఆపదలో ఉందన్న జాలి కూడా లేదు. అయినా నా బిడ్డ ఏం తప్పు చేసిందమ్మా? ఎవరూ ఏ తప్పు చేయలేదు వసంత. మనమే ఏదో పాపం చేసుకున్నాం అని అనుకోవాలంతే. లేకపోతే ఎప్పటికప్పుడు ఇన్ని కష్టాలెందుకు పెడతాడా దేవుడు? కానీ మృదుల మాత్రం ఏ పాపం చేయలేదు వసంత. దానికి అన్యాయం చేయడు. వీరస్వామిని ముందు సీట్లో కూర్చోపెట్టండి. అలాగే మేడం.
అయిపోయిందా? నువ్వు కళ్ళారా చూడాలనే వీడియో కాల్ చేస్తున్నాను సర్యు. నీ శత్రువు కాలడం నువ్వు చూడాలి కదా. చూపించు చూపించు. చూడు, నా ఫ్రెండ్ని ఎంత విసిగించావే, ఎంత నరకం చూపించావే. ఇప్పుడు నిన్ను నరకానికి పంపిస్తున్నాం చూడు. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, పెట్రోల్ పోసేయ్. ఏయ్, పెట్రోల్ పోయండి. దూరంగా వచ్చి నిప్పంటించే. ఇప్పుడు తగలబెట్టండి. అయిపోయింది సర్యు, మృదుల చరిత్ర సమాప్తం. ఇప్పుడు సంతోషంగా ఉందా? సంతోషమా? మామూలు సంతోషం కాదే. ప్రపంచంలో సంతోషం మొత్తం నా దగ్గరే ఉన్నట్టుంది. తృప్తిగా ఉంది. వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చే. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి. తప్పకుండా. ఉంటాను మేడం. కన్ఫర్మ్ కదా? వాళ్ళు కాలిపోయారు కదా? కన్ఫర్మ్ సర్యు. చూడు ఎలా తగలబడుతున్నారో. నువ్వు కూడా ఒక వారం రోజులు ఎటన్నా వెళ్ళిపో. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లము లేదన్న తర్వాత నేనే నిన్ను రమ్మంటాను. సరే సర్యు, బాయ్. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. ఇన్నాళ్ళకి నేను కోరుకున్నది జరిగింది. ఇప్పుడు ఇప్పుడు చూడు ఒక్కొక్కరిని ఎలా ఆడుకుంటాను. అది చచ్చిందని తెలియగానే అన్నయ్య బ్రతుకుతాడో చస్తాడో తెలీదు. ఒకవేళ బ్రతికితే మానసిని అంటగట్టేస్తాను. మానసికి అన్నయ్య దొరకడమే ఎక్కువ అన్నట్టు వాడి లోకంలోనే ఉండిపోతుంది. ఇక అత్త మామ బావ దాని చావు గురించి తెలియగానే బ్రతుకున్న చచ్చినట్టు తయారవుతారు. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం మొత్తం నాది. నాకు ఎదురు లేదు. ఈ సరియుకి ఎదురే లేదు. ఈ సరియుకి ఎదురే లేదు. ఈ సరియుకి ఎదురే లేదు.